అనుకోవాలి. కర్ణాటక నుండి మేధాశ్రీ ఏమడుగుతోందంటే, నమస్కారం సద్గురు, నేను శివ భక్తురాల్ని. నేను నిజమైన శివుని చూడాలనుకుంటున్నాను. లింగాలో లేదా విగ్రహమో కాదు. అందుకు నేనేం చేయాలి? శివ. Microphone. Hello. The word Shiva. శివ అన్న పదానికి అర్థం ఏమిటంటే, ఏదైతే సృష్టి కాదో అది అని. మీరు ఏదైతే భౌతికమైనది కాదో దాన్ని అనుభూతి చెందాలి అంటే దీనికి ఒక రూపం లేదు, దీనికి స్పర్శ లేదు. మరి దాన్ని ఎలా మీరు తెలుసుకోవాలి? ప్రస్తుతం మీరు పంచేంద్రియాల ద్వారానే దేన్నైనా తెలుసుకోగలుగుతున్నారు. మీరు చూడగలిగింది. నేను మీకు ఎక్కువ ముఖ్యమా లేదా మీరు పీలుస్తున్న గాలి ఎక్కువ ముఖ్యమా? చెప్పండి నిజాయితీగా. మీరు తీసుకుంటున్న శ్వాస ఎంతో ముఖ్యమైనది, కానీ మీరు దాన్ని చూడలేకపోతున్నారు. మీరు చూడలేకపోతున్నారు కదా అని అది లేదు అని మీరు వాదించవచ్చు. కానీ మీరు కాసేపు మీ ముక్కు పట్టుకుంటే మీరు జీవించలేరు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఏదైనా సరే సూక్ష్మంగా ఉన్నదాన్ని మీ పంచేంద్రియాలు గ్రహించలేవు. ఏదైతే లేదు అంటే దానికి రూపం లేదు, స్పర్శ లేదు, దానికి వాసన లేదు. ఇక దాన్ని ఎలా గ్రహించగలరు? మీ గ్రహణశీలత మారాలి. మీ గ్రహణశీలత పరిణామం చెందాలి. ఢిల్లీ నుంచి వచ్చిన వారు గాలిని చూడగలరు కదా, వాళ్ళు చూడగలుగుతారు గాలిని. మీరు దానిని గ్రహించాలి అంటే మీ పంచేంద్రియాలను అతీతంగా వెళ్ళాలి. అంటే చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, స్పర్శ, వీటికి మించిన ఒక అవగాహన ఉంది. దానికి కొంత ఏకాగ్రత కావాలి. అన్నిటికీ మించి అంకిత భావం కావాలి. ప్రస్తుతం 21వ శతాబ్దం. ఇలా ఉన్నారు. ఎవరినైనా దేని మీదైనా ఏకాగ్రతతో ఉంచాలంటే గురువులు ఎంత సర్కస్ చేయాలో తెలుసా మీకు? ఎందుకంటే మా దగ్గర ఉన్నది ఎంతో డిస్ట్రాక్ట్ అయిన జనరేషన్. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఏమీ జరగట్లేదు అంటే వాళ్ళకి డిప్రెషన్ వచ్చేస్తుంది, ఫోమో వస్తుంది. నేను సృష్టినే మిస్ అయిపోతున్నానేమో అనుకుంటారు. అదంతా ఫోన్లోనే అనుకోండి. ఇందువల్ల ఇది ఎంతో అసాధ్యమైన విషయంగా కనిపిస్తోంది, కానీ అది కాదు. మీరు దేనిలో అయినా సరే ఒక విశిష్టమైన నిమగ్నత, అంకిత భావం తీసుకుని వస్తే మీకే శివుడు అంటే ఏమిటో తెలుస్తుంది. ఏదైతే రూపానికి అతీతమో, దేనికైతే ఒక క్షేత్రమో ఒక పరిమితో లేదో అది ఎక్కడో లేదు, అది అన్ని చోట్ల ఉంది. కానీ మీరు దాన్ని అనుభూతి చెందే సామర్థ్యం మీకు లేదు, దీనిలో తప్ప. ప్రస్తుతం మీరు నన్ను వింటున్నారా? మీకు నేను వినిపిస్తున్నానా? మీకు నేను ఎక్కడ వినిపిస్తున్నాను? మీలోనే. మీరు నన్ను ఎక్కడ చూస్తున్నారు? మీలోనే. అంటే మీకు బయట దేనిని అనుభూతి చెందలేరు, ఆ సామర్థ్యం మీకు లేదు. శివుడి విషయంలో కూడా ఆయన్ని మీరు అంతర్ముఖంగానే అనుభూతి చెందగలరు.
ఎందుకంటే మీ Everything గురించిన which has a భౌతికమైనది form ఏదైతే and a ఉందో, feel about you ప్రతిదాని is gathered ఏదైతే from మీకు this ఒక planet. రూపం, ఒక విధమైన స్పర్శను కలిగిస్తోందో, అదంతా మీరు ఈ am I talking భూమి to? నుండి తీసుకున్నదే కదా. Anything that you can touch about you మీరు and దేన్నైతే see, you ముట్టుకోగలరో, gather from outside. చూడగలరో, Isn't it? అవన్నీ మీరు బయట నుంచి పోగు So చేసుకున్నవే what కదా. you gather మీరు can be yours. పోగు It's చేసుకున్నది not you. మీది You కావచ్చు, gather so much. కానీ అది మీరు There must కాదు. be something మనం more ఇంత fundamental. పోగు చేసుకున్నామంటే So, దానికంటే if you- మౌలికమైనది ఏదో what you ఒకటి have gathered, ఉండాలి. if you can మీరు keep it aside దేన్నైతే for a పోగు minute, చేసుకున్నారో this is దాన్ని what ఒక నిమిషం పాటు meditation పక్కన means. పెట్టగలిగితే Meditation దాన్నే means this. ధ్యానం అని All that you అంటాము. have gathered, ధ్యానం keep it అంటే down for a మీరు moment. పోగు చేసుకున్నదంతా And you worship. కాసేపు పక్కన పెట్టేయడం. అప్పుడు మీరు ఆరాధన చేయవచ్చు. Hyun Lee Moon from Korea asks, కొరియా నుండి హ్యూన్ లీలు ఏమడుగుతున్నారంటే, South or north? Accordingly, I'll answer. కొరియా అంటే సౌత్ నార్త్ చెప్పండి, ఆ ప్రకారంగా సమాధానం చెప్తాను. and I find it difficult to comprehend Shiva. సద్గురు, నాకు శివుడు అంటే ఏమిటో తెలియడం లేదు. దేవుళ్ళు, దేవతలు, అసురులు కూడా ఆయన పూజిస్తారు. ఆయన మగవాడు కానీ అర్ధనారీశ్వరుడు. ఈయనేమిటో నాకు చాలా విచిత్రంగా ఉన్నాడు, కానీ నేను ఆయన నుండి దృష్టి మళ్లించలేకపోతున్నాను. నేను శివుడు అంటే ఏమిటో ఎలా తెలుసుకోవాలి? For relationships. ఆయన ఎటువంటి సంబంధ బాంధవ్యాల కోసం చూస్తున్న వ్యక్తి కాదు. Not a guy who's looking for relationships. So, how can you relate to him? మీరు ఆయనతో సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి అంటే, See, you live in a home, whatever kind of home it is. మీరు ఎలాంటి ఇంట్లో ఉన్నారో, You know, if the ceiling ఒక leaks, ఇంట్లో ఉన్నారు, you know that. మీకు సీలింగ్ లీక్ అవుతుందంటే Flooring is మీకు cracked, తెలుసు. you know that. ఫ్లోరింగ్ క్రాక్ అయితే మీకు తెలుస్తుంది. Rats coming out of the walls, you know ఎలుకలు that. వస్తున్నాయంటే మీకు ఆ విషయం But you తెలుసు. do not know the condition of the కానీ foundation. isn't it? మీకు దాని పునాది ఎలా ఉందో Important part of తెలియదు your house. కాదు. But you have no clue. ఇది That's the problem. మీ ఇంటికి సంబంధించిన ఎంతో ముఖ్యమైన విషయం, కానీ మీకు అది ఎక్కడుందో తెలియదు. అలానే మీరు ఆ మూలంతో సంబంధం కోల్పోయారు, ఎందుకంటే మీరు చూడలేరు, Same thing here. మీరు అక్కడ లేరు. You are not ఇక్కడ కూడా living అంతే. with the roots. మీరు మీ మూలాలతో జీవించడం లేదు. మీరు పై పైన వాటితో If you looked at your ఎంతో wife's face or your husband's face in the ఆస్- last 15 ఎంతో days, విస్మయం unless చెందారు. you have a, మీ భార్య మొహం లేదా మీ భర్త మొహం చూస్తే, because she keeps sending it. She keeps sending it. I take this thing seriously, be careful. లవ్ యూ సద్గురు అంటుంటే ఎవరో, సద్గురు నేను ఇది సీరియస్గా తీసుకుంటాను అని చెప్తున్నారు. అయితే శివుడితో అనుసంధానం ఏర్పరచుకోవడం ఎలా అంటే, మీకు మూలమైన దానితో ఎలా సంబంధం ఏర్పరచుకోవాలంటే, ఉన్న ఒకే ఒక మార్గం అంతర్ముఖులు అవ్వడమే. అంతర్ముఖులం అవ్వడం అంటే Turning inward ఆలోచించడం does not కాదు, mean analyzing and synthesizing yourself. మిమ్మల్ని మీరే Turning inward means అనలైజ్ చేసుకోవడం going కాదు. beyond all that you have gathered from అంతర్ముఖం outside. అవ్వడం అంటే బయట నుండి పోగు చేసుకున్న వాటన్ని